రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాహుల్ గాంధీని ఎలా చూడగలరు? బయటనే 1 గంట వరకు వెయిట్ చేయించడం అన్నది ఏంటి దౌర్భాగ్యం తెలంగాణకి? ఎవరు అనుకుంటున్నారు ఇదంతా? బయట అనవసరమైనటువంటి ప్రచారం కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి చాలా అన్యూనమైనటువంటి సంబంధం ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన పీసీ ప్రెసిడెంట్ చేసిండు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు. పీసీ ప్రెసిడెంట్ చేయడమే కాదు, ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఇతను మాత్రమే తీయగలని నమ్మకం ఉంచారు. ఆ విధంగా ఆయన కష్టపడ్డాడు. ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాక అనేక మంది అర్హులు ఉండి సీనియర్లు ఉన్న పోటీలు కావాలని అందరికీ ఆకాంక్షణ పోటీ పడ్డ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని మాత్రమే ముఖ్యమంత్రి చేసినారు. అది ఎవరు ఆలోచిస్తున్నాం? ఇవాళ ఎవరు అంటున్నారు మీరు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి బాగా గ్యాప్ ఉన్నది మాట, ఉట్టి భ్రమలు. నిన్న మీరు చూసినారు, ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి బీహార్ పోయేటప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కూడా వారి స్పెషల్ ఫ్లైట్ లో మా రేవంత్ అన్నని ఎక్కించుకొని పోయినారు. వాళ్ళు ర్యాలీలో ఇద్దరు అన్న చెల్లె మధ్యన ఆయన నిలబెట్టుకొని బ్రహ్మాండమైనట్టు ఒక ప్రోగ్రామ్ చేసినారు. ఎక్కడ గ్యాప్ కనబడుతుంది? బ్రహ్మాండంగా ఇవాళ ఎవరికి అన్నట్టు విలువ వాళ్ళిద్దరి మధ్య ఆ రాష్ట్రంలో కూడా కల్పించాలి. ఆ రాష్ట్రంలో పీసీ ప్రెసిడెంట్ ఉండొచ్చు, కేంద్రంలో చాలా మంది ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉండొచ్చు కాక, కానీ కేవలం రేవంత్ రెడ్డి గారిని అన్న చెల్లె ఇద్దరు సరిపక్కన నిలబడి మధ్యాహ్నం రేవంత్ నిలబెట్టుకొని ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే వారి మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, వాళ్ళ ఇద్దరి మీద అనుబంధం కూడా మనం అర్థం చేసుకోవచ్చు.